నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం అయితే చర్చనీయాంశంగా మారుతుంది. దానికి సంబంధించిన తుది ప్రక్రియ కూడా అంతా అయిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కొంతమంది పేర్లు కూడా తెరపైకి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మంత్రివర్గం సంబంధించిన సంఖ్య మాత్రం 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం 12 మంది ఉండడంతో మరో 6 మంత్రులకైతే అవకాశం ఉంది. ఇక మాకంటే మాకు ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలు అయితే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం దగ్గర కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు కూడా కలిపి కూడా మా సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందే అంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. మా ప్రాంతానికి ఇవ్వాల్సింది వచ్చినట్టు కూడా వినతులు వస్తున్నాయి. ఇలా అధిష్టానం మాకు హామీ ఇచ్చింది, గతంలో మీరు హామీ ఇచ్చిన నేపథ్యంలో మాకు ఇవ్వాల్సిందే అని కూడా మరొక కొంతమంది కూడా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. ఇక ఈ అంశం తెరపైకి వచ్చిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా ఇక అధిష్టానం ఎవరి పేరు ప్రస్తావిస్తుంది, ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన లిస్ట్ ఏమైనా మారుస్తుందా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఒక 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళైతే పెద్ద ఎత్తున మాత్రం డిమాండ్లు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇంటర్నల్ వేదికల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేయొచ్చు, ఆగ్రహాన్ని వ్యక్తం చేయొచ్చు. దాంతో పాటు బహిర్గతంగా కూడా అంటే బహిరంగ వేదికల కూడా వాళ్ళ సమస్యను కూడా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. అందులో భాగంగా ఇటు ఎమ్మెల్యేలు కూడా నేరుగా బయటకు వచ్చి కూడా మాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, పార్టీ కోసం పనిచేసినామని కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు బయటకు వచ్చే సందర్భం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్యూటీ కూడా అదే. ఇక 2 సామాజిక వర్గాలైన ఇటు లంబాడ సామాజిక వర్గం అలాగే మాదిగ సామాజిక వర్గం అయితే దానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ కులాలకు సంబంధించిన సంఘాల నేతలు కూడా బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. తప్పకుండా మాకు ఇవ్వాల్సిందే, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాం, కాంగ్రెస్ పార్టీ మొత్తం జాతి అంతా ఒక్కటై కూడా ఈసారి ఏకపక్షంగా మేమైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాం. మా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక 4లో ఉన్న ఒక్కరికి మాత్రం మంత్రి పదవి ఇవ్వండి, తద్వారా మా జాతికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే మాత్రం తప్పకుండా జాతి అన్ని గుర్తిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాపై కూడా మీకు ఏం తక్కువ చేశాం, మీరు కాంగ్రెస్కు ఓటేశారని కూడా మాపై అంటున్న నేపథ్యంలో మాకు ఇవ్వండి, తప్పకుండా మా సామాజిక వర్గానికి మా జాతికి న్యాయం చేయనండి కూడా లంబాడ సామాజిక వర్గం నుండి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఈ బంజారా సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇక ఢిల్లీ వెళ్ళడానికి కూడా అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసిసి పెద్దలకైతే ఫ్యాక్స్ ద్వారా తమ ఆవేదనను వినతిని కూడా లేఖలు కూడా అందించారు. ఇక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన అంశం అయితే తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. వర్గీకరణ అంశం నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రధానంగా ఈ అంశం పైన కూడా తిరుగుతున్న సందర్భంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వండి, అత్యధిక జనాభా ప్రాతిపదిక ప్రకారం కూడా అత్యధిక జనాభా ఉన్నాం, దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నాము, మాకు నేరుగా మా కులం నుండి ఎవరు కూడా మంత్రి లేరు, దామోదర రాజనరసింహ ఉన్నప్పటికీ కూడా మాదిగ ఉపకులానికి చెందిన వ్యక్తి, అందుకోసమే పూర్తి స్థాయిలో కూడా మాదిగకు న్యాయం చేయండి, లేకపోతే మాత్రం పార్టీకి కూడా చాలా ఇబ్బంది అవుతుందన్న పరిస్థితులు కూడా నేరుగా పార్టీ అధిష్టానం కూడా మాదిగ ఎమ్మెల్యేలు అయితే ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిశారు, ఇక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి తమ ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఇక ఇవాళ రేపో కూడా ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పెద్దలకు కూడా కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మాదిగ అంశం కూడా చర్చకు వస్తుంది. వర్గీకరణ అంశం నేపథ్యంలో కూడా ఇటు ఎంఆర్పిఎస్ నేత అయితే మాత్రం మందకృష్ణ మాదిగ గారు అయితే వరుసగా కామెంట్లు చేస్తున్నారు. మాదిగలకు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మోసం చేస్తుంది, మాల సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తుంది, అందులో భాగంగా బట్టి విక్రమార్కకు అవకాశం ఇచ్చింది, అలాగే వివేక్ కుటుంబానికి 3 పదవులు ఇచ్చింది, ఇలా అందరికీ వాళ్ళకే అవకాశాలు ఇస్తుంది. మరి మాదిగ పరిస్థితి ఏంటి, పోరాటాలు మాయి పదవులు వాళ్ళక, మరి కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి, ఇదైన విధానాన్ని కూడా కొంతకాలంగా ఆయన విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంలో మరోసారి మాదిగకి ఇవ్వకుండా మాల సామాజిక వర్గానికి మరోసారి ఇచ్చిన మాత్రం పెద్ద ఎత్తున ఇది కాంగ్రెస్ పార్టీకి ఇరుకున పడే అవకాశం ఉంది. మందకృష్ణ మాదిగ ఇరుకున పెట్టే అవకాశం కూడా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఇంటర్నల్గా పార్టీ కూడా నష్టం చేసే అవకాశం కూడా
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే రెండు సామాజిక వర్గాలకు చెందిన వారికి అయితే మేము పార్టీకి అండగా ఉన్నాం, పార్టీ మా జాతి కూడా అండగా నిలిచింది, ఓట్లు వేసి మా సంబంధించిన నాయకులకు గెలిపించుకున్నాం, తప్పకుండా మాకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ కూడా వస్తుంది. ఇక ఈ సందర్భంలో మరో ఇద్దరి పేర్లు తెరపైకి వస్తున్నాయి. పేర్లు రావడంతో కూడా ఇది కూడా మరొక రకమైన వివాదంగా మారుతుంది. ఇక మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటు ఎమ్మెల్యే వివేక్ అయితేంది, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దాదాపు మంత్రివర్గ విస్తరణలో భాగంగా పదవులు కన్ఫామ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఒక రకంగా అయితే మాత్రం హోంమంత్రిగా మంత్రి రాజగోపాల్ రెడ్డి కాబోతున్నారని కూడా కొంత వార్తలు కూడా వస్తున్నాయి. దాన్ని ఆయన ఖండించినప్పటికీ ఇక వివేక్ విషయానికి వద్దాం. వివేక్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కొడుకు ఎంపీగా ఉన్నారు, ఆయన సోదరుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఒకే కుటుంబంలో ముగ్గురు కూడా ఇప్పటికే రాజకీయ పదవులు ఉన్నాయి. అలాగే గతంలో ఆయన బీఆర్ఎస్లో ఉండడం, అలాగే బీజేపీలోకి వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, ఇలాంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఎవరైతే మాదిగ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇటు రాష్ట్రానికి చెందిన కీలక వ్యక్తులకు అలాగే అధిష్టానాన్ని కూడా గతంలో వాళ్ళు మాట్లాడే మాటలను వాళ్ళు చేసిన వ్యవహారాన్ని కూడా వాళ్ళకు అధిష్టానాన్ని కూడా పంపించబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం మధ్యలో వదిలి బయటికి వెళ్ళారు, ఈరోజు పదవి కోసం వస్తున్నారు. ఇలా ఆయనకు వివేక్ పదవి ఇవ్వడం ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. మరోసారి మాదిగలకు మోసం చేశారు ఒక సందర్భం కూడా వస్తుందని కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం నల్గొండలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇక మరొకరికి అవకాశం ఇస్తే మాత్రం నల్గొండలో ఇంకా ముగ్గురికి ఒకే సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇస్తారని కూడా ఒక అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక అన్నదమ్ములకు జోడు పదవులు అనే వివాదం కూడా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇప్పటికైనా మంత్రి కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీలు మరి ఇటు రావడం, అలాగే పార్టీపై అలాగే అప్పుడు పిసిసి అధ్యక్షుడైన ప్రస్తుతం రేవంత్ రెడ్డి పైన కూడా సీఎం అయిన రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేసిన నేపథ్యాన్ని కూడా అది ఆగుతూ కూడా ఇక తెరపైకి వచ్చింది. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మాత్రం పార్టీ పైన కూడా ప్రజల్లో కానీ పార్టీ కేడర్లో కానీ భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని కూడా ఈ యొక్క నల్గొండ సంబంధించిన నేతలైతేంది అలాగే ఇప్పుడు మంత్రి పదవి అడుగుతున్న నేపథ్యంలో కూడా చాలామంది కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నారు, అలాగే చాలా టాల్ పర్సన్స్, వాళ్ళు చాలా పార్టీ రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమైన వ్యక్తులు. అధిష్టానం దృష్టిలో కూడా వాళ్ళ పేరు కూడా దాదాపు వాళ్ళ అధిష్టానం తరపు నుండి కూడా మంత్రివర్గ విస్తరణ భాగంగా కన్ఫామ్ అవుతున్న సందర్భంలో మాత్రం వాళ్ళ పేర్లపై కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి అయితే కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కూడా ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇలా రకరకాల అంశాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి, లంబాడా సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మరొక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఏదేంటంటే మైనార్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ నేపథ్యంలో కూడా ఇస్తే బాగుంటుంది. హైదరాబాద్ తరపు నుండి ఒకరికి ఇస్తే ఇటు హైదరాబాద్ ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. తద్వారా మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఆ సామాజిక వర్గం నుండి డిమాండ్ వస్తుంది. ఇక మరొక అంశం తెరపైకి వస్తుంది. ఇటు ప్రాంతాల వారిగా చూస్తే మాత్రం ఈ రంగారెడ్డి జిల్లా నుండి మాత్రం ఒక ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అయితే నేరుగా ఆయన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్గా నేనున్నాను, కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఇక రంగారెడ్డి నుండి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి హైదరాబాద్ తరపున కనీసం ఒక్క మంత్రికైనా అవకాశం ఇవ్వాలి. నా సామాజిక వర్గానికి ఇబ్బంది అయితే నేను ఒక రెడ్డిగా నా సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఇబ్బంది వస్తే మాత్రం నేను రాజీనామా చేసిన మరొక సామాజిక వర్గం వ్యక్తిని బరిలో దింపి ఆయన గెలిపిస్తాను, కనీసం ఆయన కంటే ఇవ్వండి అని కూడా ఒక లాజికల్ పాయింట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆయన కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డిలో అలాగే హైదరాబాద్లో అధికార పార్టీ కాంగ్రెస్కు అంత పట్టు లేదు. ఇలాంటి సందర్భాల్లో మంత్రి పదవి ఇస్తే మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా అధిష్టానం కానీ రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు కూడా గుర్తించాలని కూడా ఆయన చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇలా ప్రాంతాల వారీగా అలాగే కులాల వారీగా కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. అధిష్టానం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ వస్తుంది. ఇక అధిష్టానం విషయానికి వద్దాం. అధిష్టానం ఇక
అందుకు ఇప్పటికే లిస్టు ప్రిపేర్ అయిపోయింది. మొన్న కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఢిల్లీకి వెళ్ళే నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దాదాపు ఇక కన్ఫర్మ్ అయిపోయింది. ఉగాదికి లేకపోతే ఏప్రిల్ 3వ తారీఖున ఇక ఎవరైతే కొత్త మంత్రులు ఉంటారో వాళ్ళ పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ కొత్తగా ఉన్న సమస్యలు సరిపోవా అని చెప్పి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మార్పు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయా లేదని కూడా ఒక చర్చ వస్తుంది. మరి అధిష్టానం మారుస్తుందా లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయిన అదే డేటాను అలాగే రిలీజ్ చేస్తుందా? జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా ఇంకేమైనా కుల సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణలు దృష్టిలో పెట్టుకొని కూడా మార్పు చేర్పులు ఉంటాయా లేదనే మాత్రం తెలియాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అధిష్టానం మరి పునరాలోచిస్తుందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం మంత్రివర్గ విస్తరణలో భాగంగా ప్రధానంగా లంబాడా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అలాగే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే మంత్రివర్గ విస్తరణలో మాత్రం మాకు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మా సామాజిక వర్గం నుండి ఒకరికి ఇవ్వడం ద్వారా మా జాతికి మేలు చేసిన అవకాశం ఉంటుంది. తద్వారా పార్టీకి కూడా మంచి ప్రయోజనం ఉంటుంది, మా జాతికి సేవ చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తాజాగా ఇక ఢిల్లీకి కూడా పయనమవుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో మార్పు చేర్పులు ఉంటాయా లేకపోతే తెరపైకి కనిపిస్తున్న పేర్లే ఫిక్స్ చేస్తారా? జరుగుతున్న పరిణామాలను బట్టి కూడా ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా లేకపోతే యథావిధిగా ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో అదే పేర్లు ప్రకటిస్తారో తెలియాల్సిన అవసరం అయితే ఉంది.